గ్యారంటీ కార్డుల పేరుతో కాంగ్రెస్ గారడి చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఇంటింటికి బాకీ కార్డులని అందజేశారు. 4 భాషల్లో ప్రింట్ చేసిన బాకీ కార్డులని ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడపకి కాంగ్రెస్ మోసాన్ని వివరిస్తామన్నారు కేటీఆర్. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 4 భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం. చెప్పి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు గనక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే 2 ఏళ్లు మళ్లీ దొరకరు మీకు. మేము చేసిందే కరెక్ట్, మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం.